పిల్లల నుంచి కూడా కొంతమందిని దేవుడు ప్రేమించి వారికి ప్రత్యేకమైన బహుమతులు ఇస్తున్నాడు. బాను ముందుకు వస్తాడు. పురుషుల నుంచి క్లాస్ కొడదామండి. క్రాస్ చేసుకోవచ్చు. క్లాస్ కొడదాం, కంటిన్యూ చేద్దాం. క్లాస్ బాను. వాళ్ళు జేమ్స్ గారు ముందుకు వస్తారు. జేమ్స్ గారు ముందుకు వస్తారు. కొడతారు కదండి. క్లాస్ కొడదాం. సత్యనారాయణ గారు ముందుకు వస్తారు. సత్యనారాయణ గారు ముందుకు వస్తారు. కిషోర్ గారు ముందుకు వస్తారు. కిషోర్ గారు ఆ సండే స్కూల్ కాకుండా ఎవరైతే సంఘస్థులు ఉన్నారో వారికైతే గిఫ్ట్స్ ఇవ్వబడుతున్నాయి. సండే స్కూల్ పిల్లలకైతే దేవుడు ముందుగా గిఫ్ట్స్ ఇచ్చాడు. సిస్టర్ గౌరీ గారు ఒక హస్బెండ్ గారు ముందుకు వచ్చినట్లయితే దయచేసి మీకు దేవుడు మంచి బహుమతి ఇవ్వబోతున్నాడు. దయచేసి ముందుకండి. అదేవిధంగా బాలు గారు నాన్నగారు దయచేసి ముందుకు వచ్చినట్లయితే మీకు ఒక ప్రత్యేకమైన బహుమానం ఇవ్వబడుతుంది. త్వరగా ముందుకు వచ్చినట్టు. తదుపరి మనము లేడీస్లో వెళ్ళిపోతాం. సంఘస్థులు కృపావతి గారు ముందుకు వస్తారు. కృపావతి గారు ముందుకు వస్తారు. దీనా గారు ముందుకు వస్తారు. వర్మ గారు ముందుకు వస్తారు. త్వరగా క్లాస్ పడదాం. ఎవరు సైలెంట్ కూర్చోకూడదు. క్లాస్ పడదాం. ఎవరు అందరూ కృష్ణ గారు ముందుకు వస్తారు. కృష్ణ గారు సిస్టర్ ఇందిరా గారు ముందుకు వస్తారు. తీసుకోవాలి కదండి. క్లాస్ పడదాం. క్లాస్ పడదాం. అది వారిని గౌరవించినట్టు అవుతుంది. దేవుడు మనం దీవిస్తాడు. సత్యవతి గారు ముందుకు వస్తారు. సత్యవతి గారు కళావతి గారు ముందుకు వస్తున్నారు. కళావతి గారు శ్రీదేవి గారు ముందుకు వస్తున్నారు. సిస్టర్ గౌరీ గారు ముందుకు వస్తున్నారు. దయచేసి త్వరగా మన సంఘస్థులకి దేవుడు ప్రత్యేకమైన బహుమానం ఇస్తున్నట్టుగా తీసుకున్నాం. సిస్టర్ గౌరీ గారు చెల్లమ్మ శాంతి గారు ముందుకు వస్తారు. శాంతి గారు చెల్లమ్మ కూడా ముందుకు వస్తుంది. కాకుండా సండే స్కూల్ ఉన్నవారికి దేవుడు బహుమానం ఇస్తున్నాడు. ఈ సంవత్సరం అందరికీ కూడా బహుమానాలు వచ్చినట్టే. సండే స్కూల్ పిల్లలతో పాటు సండే స్కూల్ అందరికీ కూడా దేవుడు బహుమానం ఇచ్చాడు. దేవుడు అందరికీ దీవించుకుంటారా. మంచిది. ఈ సమయంలో మనం కేక్ కటింగ్ చేసుకుందాం. క్యాండిల్ సర్వీసింగ్ చేసుకుందాం. తర్వాత క్లోజింగ్ ప్రార్థన, ఆశీర్వాదం, తర్వాత భోజనాలు, ప్రేమ విందులు మనందరం పాల్గొందాం. అందరం లేచి నిలబడతాం. మౌనంగా ఉందాం. మౌనంగా ఉందాం. ఎవరు మాట్లాడద్దు. మౌనంగా ఉందాం. మౌనంగా క్యాండిల్స్ మీ దగ్గరికి వస్తాయి. మౌనంగా ఉందాం. లైట్స్ అన్ని కూడా కట్ చేసి కేక్ ముందుకు తీసుకురండి. ముందుకు వచ్చి కేక్ ఎక్కడ పెట్టి ప్రత్యేకమైన కేక్ ఎవరు తెచ్చారో వారిని దేవుడు బహుగా దీవించును కాక. దాంతోపాటు మా కుటుంబం తరపు నుంచి కూడా కేక్ వచ్చింది. మమ్మల్ని కూడా దేవుడు బహుగా దీవించును కాక. శాంతిగా తెచ్చారు. క్రిస్మస్ అనగానే మనం దేవునికి ఒక కేక్ సమర్పించడము, క్యాండిల్ సమర్పించడము అదొక మంచి విధానము. సైలెంట్ ఉందాం. అందరూ కూడా క్యాండిల్స్ ఇక్కడి నుంచి స్టార్ట్ చేసి మనం అంటించుకుందాం. సైలెంట్ ఉందాం.
ప్రార్థన చేసుకున్నాం. దేవుడున్నారా? ఈ నూతన సంవత్సరం 2025 సంవత్సరం దేవుడు మనకు బహుమానం ఇచ్చారు కనుక ఈ నూతన సంవత్సరాన్ని జ్ఞాపకం చేసుకుంటూ కేక్ కట్ ప్రార్థన చేద్దాం. కేక్ కట్టి వరకు అందరూ కళ్ళు మూసుకోండి. ప్రేమాస్వరూపమైన యేసుక్రీస్తు ప్రభువా, ప్రేమ తండ్రి, ఈ యొక్క ఉన్నతమైన స్థితిలో పొందాలి ప్రభువా. మానవాళ్ళని ప్రభా అయ్యా తండ్రి ఒక స్థితిలో నుంచి ఆయన మరొక రెట్టింపు స్థితిలో 2025 సంవత్సరం తీసుకొచ్చినది పొందాలి. అలాగే ప్రభు సందర్భంలో ఆయన ఈ జన్మ దినోత్సవాన్ని నాకు జ్ఞాపకం చేసుకుని కేక్ కట్ చేస్తూ ఉండగా ప్రభా, ఈ కేక్ ఎంత ఆయన మృదువుగా అయ్యా తీగ ఎంత మెత్తగా ఉంటుందో ప్రభా, అటువంటి హృదయాలు ప్రతి బిడ్డకు కూడా అనుగ్రహించండి. ప్రతి ఉదయం కూడా నా ప్రతి ఉదయం మార్పు చెంది మీ కొరకు జీవించడానికి కూడా చూపించండి. మహిమ గంటం మీకు ఆలోచిస్తూ యేసు పరిశుద్ధ నామమున వేడుకొని ప్రార్థన చేస్తున్నాము తండ్రి. తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ నామములో కర్జతం చెప్పబట్టండి. అందరూ క్యాండిల్స్ తీసుకొని వచ్చారమ్మా. అందరూ క్యాండిల్స్ తీసుకొని పైకి ఎక్కండి. అందరూ పైకి ఎక్కండి. అందరూ వెలిగించుకున్నారా? యేసురాజు నాకై ఇచ్చిన రోజు, యేసురాజు నాకై ఇచ్చిన రోజు, హ్యాపీ న్యూ ఇయర్, మెరీ న్యూ ఇయర్, హ్యాపీ న్యూ ఇయర్, మెరీ న్యూ ఇయర్, హ్యాపీ న్యూ ఇయర్, మెరీ న్యూ ఇయర్, హ్యాపీ న్యూ ఇయర్, మెరీ అందరూ చెప్పండి. మళ్ళీ రేపు ఎల్లుండి చెప్పండి కదా. హ్యాపీ న్యూ ఇయర్ అందరూ చెప్పండి. లైట్ చూసుకోమండి. హ్యాపీ న్యూ ఇయర్, మెరీ న్యూ ఇయర్, హ్యాపీ న్యూ ఇయర్, మెరీ న్యూ ఇయర్. యేసురాజు నాకై ఇచ్చిన రోజు, యేసురాజు నాకై ఇచ్చిన రోజు, హ్యాపీ న్యూ ఇయర్, మెరీ న్యూ ఇయర్, హ్యాపీ న్యూ ఇయర్. అందరూ కూర్చున్నామండి. మనం టీచింగ్లోకి వచ్చాం.